మూసీ వాసులతో కలిసి భోజనం చేస్తున్న కిషన్ రెడ్డి కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు ఏడాదిగా ప్రజలకు ప్రశాంతత కరువు ఆయనది తుగ్లక్ పాలన ఎంపీ ఈటల 1,00,000 బుల్డోజర్లు వచ్చినా సరే ఒక్క ఇల్లు కూల్చనివ్వం చావనైనా చేస్తాం కానీ వెనక్కి తగ్గబోం మూసీ పేరుతో సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఈ దానిపైన ఈ సమస్య పైన మీకు ఎంతైతే చిత్తశుద్ధి అనిపిస్తూ ఉందో ఇట్లా 1,00,000 బుల్డోజర్లు వచ్చినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇల్లు కూడా కూల్చనీయమని చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతా ఉన్నా. మీరు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రైతు భరోసాకు సంబంధించి రైతులకి సంబంధించినటువంటి హామీల సాధన దీక్ష అని చెప్పి ఇందిరా పార్క్ కడ పెట్టినాడు. నేను ప్రతి నాయకుడిని అడిగినా, ఈటల రాజేందర్తో సహా విశ్వేశ్వరరెడ్డితో సహా అందరిని అడిగినా, ఇది ఒక్కరోజు ప్రయత్నమా లేదంటే కంటిన్యూ చేస్తారా, ఖచ్చితంగా రైతుల కోసం పోరాటం చేస్తారా అని అడిగినా. ఆనాడు చేస్తాం మేము ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది అని చెప్పి ఇయ్యాడు దాకా దాని గురించి మాట్లాడట్లేదు బీజేపీ మరి ఏం ఆలోచిస్తూ ఉందో కానీ ఈనాడు అంటే హైదరాబాదులో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి అంటే మీ ఓటర్లు ఎవరైతే మల్కాజ్గిరికి సంబంధించిన ఏ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించిన ఓటర్లు ఉన్నారో అటుపక్క మాత్రమే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ మరి గ్రామాలల్లో మరి మీకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, మిగిలిన 7 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. సో ఆ 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అక్కడ రైతుల విషయాన్ని మాత్రం ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటలేరని అడుగుతా ఉన్నా. ఇది తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి దానికి అడ్డం పడాల్సిందే. మీరు ప్రయత్నం చేయండి. కానీ ఇదే ప్రయత్నము కంటిన్యూగా మీరు చేస్తా అన్నారు. రైతు భరోసా కానీ రైతు బంధు అదే రుణమాఫీ కానీ చేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని వెంటాడతామని రేవంత్ రెడ్డిని వెంటాడతామని చెప్పారు. ఏమయ్యా మరి కేసీఆర్ చేయని రుణమాఫీ ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి కూడా తప్పుతూ ఉన్నాడు, చేయలేకపోతా ఉన్నాడు. కానీ మేము చేపిస్తామని చెప్పి దానిపైన చిత్తశుద్ధి కనిపిస్తలేదు. మరి నాయకులకి మరి గుర్తుందో లేదో, నేను అడిగిందన్న గుర్తుందో లేదో, ఏమైనా రుణమాఫీకి ఒక్కరోజే టెంటా లేకపోతే రోజు చేస్తారా అని అడిగితే లేదు చేసేదాకా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇదే కిషన్ రెడ్డి ఆనాడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఇగో మీరందరూ కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు, మీరందరూ కూడా మాట్లాడొచ్చు, మీ సమస్యలు చెప్పొచ్చు, ఏ కారణాల చేత రుణమాఫీ కాలేదో వాళ్ళంతా కూడా మాకు చెప్పొచ్చు అని చెప్పాడు. మరి దాని గురించి ఇప్పటిదాకా ఏం డేటా వచ్చింది, ఆ వచ్చిన డేటాలో ఏ రైతులకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకోసం చేయలేకపోయినారు, కనీసం నేను రాసినట్టు ఒక లెటర్ రాసి ఇగో ఇది పరిస్థితి అని చెప్పి ఒక ప్రెస్కి రిలీజ్ చేసి ఇంతమంది రైతులు ఈ సమస్యలతో ఉన్నారు, మాకు వచ్చినాయి, ఈ డేటా ప్రకారంగా మీరంతా రుణమాఫీ కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పొచ్చు. కానీ కిషన్ రెడ్డి అటువైపు ఆలోచిస్తలేడు. అందుకే అంటా ఉన్నారు చాలామంది, డైరెక్ట్గా కూడా చెప్తా ఉన్నారు, కిషన్ రెడ్డి లాంటోడు అధ్యక్షుడిగా ఉండడం అనేది పెద్దగా అక్కడికి వచ్చే అంశమేం కాదు. ఆయన గతంలో ఉన్నది చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి పార్టీకి జవసత్వాలు నింపేటోడు కావాలి తప్ప గిట్లా సప్పగుండేటోడు సల్లగుండేటోడు సెట్గాడు అని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం 1,00,000 బుల్డోజర్లు వచ్చినా అన్నాడు కదా, చూద్దాం మరి ఎన్ని బుల్డోజర్లు అడ్డుకోగలుగుతారు వీళ్ళు. ఇది కూడా ఒట్టి ముచ్చట్లే చెప్తారా లేదంటే నిజంగానే వాళ్ళ కోసానికి పాటుపడతారా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది.